If you say this in any other country, if you mention this, nobody will believe you. In India, religious institutions are managed by the government. Do you have an endowments board for mosques? Do you have an endowments ministry for churches? Do you have an endowments ministry for gurudwaras? Then why do you have an endowments ministry for only Hindu religious institutions? State control of Hindu temples and their property, according to me, by far is the largest, financially most damaging scam of independent India. హిందూ దేవాలయాలపై ప్రభుత్వానికి కర్రపెత్తనం చేసే అధికారం ఉందా? సనాతన ధర్మం పాటించే వారి ప్రైవేటు స్థలమైన దేవాలయాల్లో చొరబడి ప్రభుత్వం చేస్తోంది ధర్మరక్షణ. వాస్తవానికి మన దేవుళ్ళు సంపన్నులు, పదులు వందలు వేల ఎకరాల మాన్యాలకు యజమానులు. అయినా కళకళలాడాల్సిన దేవాలయాలు ఎందుకు వెలవెలబోతున్నాయి? దానంగా వచ్చిన ఆస్తులు, ధారాళంగా ఇచ్చిన విరాళాలు ఉన్న ఎందుకు దుర్గతి? సెక్యులర్ ప్రభుత్వాలు పెక్యులర్గా దేవస్థానాలపై చేస్తున్న దోపిడీకి కారకులు ఎవరు? కర్తలు ఎవరు? కారణాలేంటి? రాజ్యాంగం ఏమంటోంది? సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి? హిందూ సమాజం ప్రైవేటు స్థలమైన దేవాలయాల్లో దూరి పెత్తనం చేస్తున్న సర్కారుకు దేవాలయాన్ని పాలించే హక్కుందా అంటే ఖచ్చితంగా లేదు. గుళ్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చూపిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(2)A ప్రకారం దేవాలయాల్లో ఏవైనా ఆర్థిక అవకతవకలు జరిగితే వాటిని సరిచేయటం మాత్రమే సర్కారు బాధ్యత. అంటే ఆలయంలో తప్పులు జరిగితే వాటిని సరిదిద్ది హక్కుదారులకు అప్పగించాలని దానికి అర్థం. అంతేగాని ప్రభుత్వాన్ని దేవాలయాలను తిష్ట వేసుకుని కూర్చోమని కాదు. ఇటు రాజ్యాంగంలోని 26వ ఆర్టికల్ ప్రకారం ప్రతి మతానికి తమకు సంబంధించిన మతపరమైన అంశాలు సొంతంగా నిర్వహించుకునే హక్కుంది. ఈ సంగతి ప్రభుత్వాలకు తెలియనిది కాదు. వేరే మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాల విషయంలో పరిమితంగానే జోక్యం చేసుకుంటున్న ప్రభుత్వం హిందూ ఆలయాల విషయానికి వచ్చేసరికి మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలోకి తొక్కి లేని అధికారంతో గుళ్ళ మీద స్వారీ చేస్తుంది. స్వతంత్ర భారతదేశంలో దేవాలయాలను టోకును టేక్ ఓవర్ చేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వం 1951లో హిందూ రిలీజియస్ అండ్ ఎండోన్మెంట్ యాక్ట్ తెచ్చింది. ఇందులో పలు అంశాలు రాజ్యాంగ విరుద్ధమని మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టాయి. దేవాలయాలపై ప్రభుత్వాలకు శాశ్వత హక్కు అంటే రాజ్యాంగాధికరణం 26D ప్రకారం సంక్రమించిన ప్రాథమిక హక్కును హరించటమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వాలు గుళ్లలో జొరబడి పెత్తనం చేయడానికి వీలు లేదని 1954లోనే దేశ అత్యున్నత న్యాయస్థానం సిరూరు మఠ్ కేసులో ఖరాఖండిగా చెప్పింది. ఇది మఠం వేసిన కేసుపై వచ్చిన తీర్పు కాబట్టి మఠంతో సంబంధం లేని దేవాలయాలను స్వాధీనం చేసుకోవచ్చు అని కొత్త లాజిక్ వెతికి దేవాలయాల దోపిడీ కొనసాగిస్తున్నాయి ప్రభుత్వాలు. మఠానికి సంబంధించిన ఆలయాలకు ఒక రూలు, మఠాలకు చెందని దేవాలయాలకు మరో రూలు ఉంటుందా? ఇక చిదంబరం కేసులో దేవాలయాలు ప్రభుత్వానికి సొంత ఆస్తి కాదు అని తేల్చి చెప్పి HR&CE యాక్ట్ ఒకటి చేసుకుని ఏ గుడికి పడితే ఆ గుడికి ఈవోని నియమించడం చట్టవిరుద్ధమని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి చెప్పింది. ఆలయాల్లో తగిన కారణం చూపకుండా ఈవోని ఎలా నియమిస్తారని ప్రశ్నించింది. బలమైన కారణం ఉంటే అది కొద్ది కాలం మాత్రమే ఉండి సమస్యలను పరిష్కరించి హక్కుదారులకు అప్పగించమని తేల్చి చెప్పింది. ఈ తీర్పు మిగతా దేవాలయాలకు కూడా వర్తింపజేయండి మహాప్రభు అని స్వామి దయానంద సరస్వతి వేసిన పిటిషన్ విచారణకు ఇప్పటికీ దిక్కు మొక్కు లేదు. ఇంత నిరంకుశంగా రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి కోర్టు తీర్పులకు మస్కా కొట్టి ప్రభుత్వం గొప్పగా దేవాలయాలను పరిపాలిస్తుందా అంటే అది లేదు. ఇంటి దొంగల్లా పట్టపగలే దేవాలయాన్ని దోచుకు తింటున్నారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో 1,00,000 పైచిలుకు దేవాలయాలు ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నాయి. నాస్తికులమని చెప్పుకునే తమిళనాడు ప్రభుత్వం 36,000 దేవాలయాలను కంట్రోల్లోకి తీసుకుంది. మతం మత్తు అని చెప్పే కమ్యూనిస్టులు కూడా దేవాలయాల బోర్డులకు తమ పార్టీ సభ్యులను నియమించడమే కాదు దాదాపు 3,000 దేవాలయాలను కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి దాదాపు 34,000 గుళ్లను పరిపాలిస్తుంది. ఇదంతా ధర్మరక్షణ కోసమా, అర్ధభక్షణ కోసమా? ఒకసారి చూద్దాం. తమిళనాడులో దేవాదాయ శాఖకు 5,25,000 ఎకరాల భూమి ఉంది. కేవలం 3 లక్షల ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రమే తమ వద్ద ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అంటే దాదాపు 2 లక్షల ఎకరాల భూములకు లెక్కాపత్రం లేదు. ఇక 50,000 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని ఇదే తమిళనాడు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఒక లాయర్ యాక్టివిస్టు రమేష్ గారు తేల్చిన లెక్క ప్రకారం
తమిళనాడు దేవస్థానాలనుకున్న 2,44,00,000 చదరపు అడుగుల భూమి లీజుకి ఇవ్వటం ద్వారా సంవత్సరానికి 6,000 కోట్లు గడించవచ్చు. కానీ ప్రభుత్వం సంపాదిస్తుంది ఎంతో తెలుసా? కేవలం 58 కోట్లు. ఇది సమర్థ పాలన. కపిలేశ్వర దేవాలయం తమిళనాడులో అత్యంత సంపన్న దేవాలయం. చెన్నైలోను దాని చుట్టుపక్కల దాదాపు 600 ఎకరాల భూమి దేవస్థానానికి ఉంది. ఇందులో సింహభాగం కబ్జాకు గురైంది. 473 మంది డిఫాల్టర్లు ఉన్నారని ప్రభుత్వం తేల్చి చేతులు దులుపుకుంది. ఇది తమిళనాడులో కోవిల ఆస్తుల రక్షణ. ఇక మన రాష్ట్రానికి వస్తే 1,00,000 ఎకరాల దేవాలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని సాక్షాత్తు దేవాదాయ శాఖ కమిషనరే సెలవిచ్చారు. ఒక్క సింహాచలంలోనే 459 ఎకరాలను 1000 మంది ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారని ఆయన వెల్లడించారు. తిరుపతిలో 45,000 కోట్ల విలువైన రత్నాభరణాలకు లెక్కాపత్రం లేదు, ఆడిట్ రిపోర్టు బయటకు రాదు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అత్యంత విలువైన 37 క్యారెట్ల పింక్ డైమండ్ భక్తులు నాణ్యాలు విసరటంతో పగిలిపోయిందని రికార్డులో రాశారు. రత్నాభరణాలు మాయమయ్యాయని స్వయంగా ప్రధాన అర్చకులే రోడ్డుకెక్కారు. రాష్ట్రంలో దేవళాల భూములు నేతలకు అస్మదీయులకు పప్పు బెల్లంలా పనిచేశారు. దాతలు ఇచ్చిన ఆస్తులను కాపాడలేమని, అందుకే అమ్మకానికి పెడుతున్నామని చెప్పి ప్రభుత్వం స్వయంగా భూములు ఆస్తులు అమ్మేసింది. వారానికి ఒక దేవాలయంలో కుంభకోణం అంటూ వార్తాపత్రికలు పతాక శీర్షికల్లో రాస్తున్నాయి. ఆస్తులు కాపాడలేమని చెబుతున్న ప్రభుత్వాలు ఏ నైతిక హక్కుతో ఆలయాలను అదుపులోకి తీసుకుంటున్నాయి? చేతకాని ప్రభుత్వాల చేతిలో మన దేవాలయాల పాలనాధికారం ఎందుకు పెట్టాలి? కేవలం సెక్యులర్ వ్యవహారాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటున్నామన్న ప్రభుత్వాలు దానికే పరిమితం అవుతున్నాయంటే అది లేదు. అసలు ప్రభుత్వం ఎవరు? గుళ్ళో పూజ ఎన్నిసార్లు చేయాలని చెప్పడానికి. ఎవరు అర్చకులుగా పనికొస్తారో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఏముంటుంది? ఆలయ నిర్వహణలో కీలకమైన పూజారి ఒక చిన్నపాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేత దొంగలాగా చూడబడుతూ అటెండర్ కన్నా తక్కువ జీతానికి పనిచేస్తున్న ఒక అభాగ్యుడు. ఈ మధ్య పూజ ఒక రాజకీయ నేత చెప్పినట్లు చేయలేదని పవిత్రమైన దేవాలయంలో పూజారిని కొట్టిన ఘటన చూసాం. అంటే ఆలయాలకు ఆయువు పట్టు లాంటి పూజారి విలువని ఎంతగా దిగజార్చిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హిందువే అయి ఉండాలనే నిబంధన కూడా కాగితాలకే పరిమితమైంది. ఓ ప్రఖ్యాత దేవాలయానికి సంబంధించిన ఈవో రెండో పెళ్లి చేసుకోవడానికి మతం మారి వారి బావమరుదులకు దేవస్థానాల్లో దుకాణాలు కట్టబట్టిన ఉదంతం ఈ మధ్య బయటపడింది. ఆచారాలు తెలియని వాళ్ళు పూజారుల మీద, పూజా విధానాల మీద పెత్తనం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవాలయంలో అర్చకుల మాటకు విలువ లేదు. అర్చకులు చెప్పే సూచనలు ఎవరు తీసుకోరు. అసలు మతం గురించి చదవని తెలియని ఓ అధికారి మాట మీద దేవస్థానాల నిర్వహణ జరుగుతుంది. రకరకాల ఫీజుల పేరుతో ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వం కనీసం మన దేవాలయాలకు రక్షణ ఇవ్వలేకపోతుంది. గత 5 ఏళ్లుగా వందల దేవాలయాల మీద దాడులు జరిగాయి. విగ్రహాలు ధ్వంసం చేశారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పినా సర్కారు దాదాగిరి అంతం కావటం లేదు. దేవాలయ పాలక మండలి రాజకీయ నిరుద్యోగులు, అయోగ్యులు, పైరవీకారుల పునరావాస కేంద్రాలుగా మార్చేశారు. అంతులేని అవినీతి, అనాచారాలు, ఇంకా ఏం జరిగితే హిందూ సమాజం మేల్కొంటుంది? కోర్టు తీర్పులను, రాజ్యాంగాన్ని గౌరవించి హిందూ సమాజానికి దేవాలయాల నిర్వహణ అప్పచెప్పాలి. ప్రతి హిందువు సంఘటితంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి. చట్టం కోరల నుంచి మన దేవాలయాలను విముక్తి చేయాలి.